బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముద్రగడ సంస్మరణ సభలో అంబటి రాంబాబుతో సన్నిహితంగా మెలగడం, అక్కడ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు బోండా ఉమామేశ్వరరావు ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామనాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిలారు రాజేష్తో కూడిన త్రిసభ్య కమిటీకి వివరణ ఇవ్వనున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. టీడీపీ కార్యాలయానికి ఈరోజు బోండా ఉమామేశ్వరరావు వెళ్ళున్నారు. దీని గురించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? రైట్ ఇంద్రగా, ఏదైతే మొన్న ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో ఇటు టీడీపీ నేత బోండా ఉమ, అదేవిధంగా వైసీపీ నేత అంబటి రాంబాబు కలిసి ఒకే వేదిక మీద కూర్చోవడం, ఇద్దరు ముచ్చటించుకోవడం, ఆ తర్వాత ఆ వేదిక మీద నుంచి ఏదైతే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అది టీడీపీ నేత అధినేత సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఏదైతే ప్రతిపక్ష పార్టీలతో మధ్య సఖ్యతగా మెలగడం రాంగ్ డైరెక్షన్స్ వస్తుంది, కార్యకర్తలకు మరోలాగా ఇండికేషన్స్ ఇస్తుందని చెప్పి ఆయన సీరియస్ కావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ పార్టీతో సఖ్యతగా మెలగడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన ఇంత సీరియస్ గానే చెప్పడం జరిగింది. అయితే ఆ తదుపరి పార్టీ దీన్ని కూడా సీరియస్ గా తీసుకుంది. సో అధినేత ఆదేశాల మేరకు సంజాయిషి ఇచ్చేందుకు షోకాజ్ నోటీస్ ను జారీ చేయడం జరిగింది. ఈ రోజు వచ్చి పార్టీ ఆఫీస్ లో తన సంజాయిషి చెప్పాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరావు, అదేవిధంగా పల్లాతోని, అదేవిధంగా నిమ్మల రామనాయుడు, అదేవిధంగా త్రిసభ్య కమిటీతోని ముందు తన సంజాయిషి ఇవ్వాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది. అయితే నిన్న ఏదైతే వచ్చిన నోటీసు తర్వాత కూడా బోండా ఉమ మరోలాగా స్పందించడం మనం చూస్తూనే ఉన్నాం. తను ఒక్కటే కాదు, తనతో పాటు జ్యోతుల నెహ్రూ, మరికొందరు టీడీపీ నేతలు కూడా ఆ సభకు హాజరయ్యారని చెప్పేసి వాళ్ళ మీద కూడా వాళ్ళకెందుకు ఈ సంజాయిషి అడగలేదని చెప్పేసి కూడా ఆయన సీరియస్ గానే అడగడం జరిగింది. మరి ఈరోజు జరగబోయే ఈ సంజాయిషి మీటింగ్ లో బోండా ఉమ ఏ తరహా సమాధానం ఇస్తారు, అదేవిధంగా ఆయన ఇచ్చిన సమాధానానికి పార్టీ సంతృప్తి పడుతుందా, లేకపోతే మరో విధంగా ఇంకేదైనా యాక్షన్ ఉంటుందని కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.